Part 4 half range Fourier series. Okay, what is the Fourier series? It is often required to obtain Fourier series of function f of x in the interval 0, pi. Okay, half range మొత్తం 0, pi మీదే ఇంటర్వల్ మీదే ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అయితే వాట్ ఈస్ ద సైన్ సిరీస్? ఓకే, సైన్ సిరీస్ ఇదిగోండి, హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఇన్ 0, pi is given by. అయితే సైన్ సిరీస్లో మనకి యూలర్స్ ఫంక్షన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity bn sin nx. ఓకే, ఓన్లీ ఎఫ్ ఆఫ్ bn మాత్రమే ఉంటుంది. ఓకే, మెయిన్ యూలర్ ఫంక్షన్లో అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంత ఫామ్లో ఉంటుంది. సైన్ సిరీస్లో హాఫ్ రేంజ్లో అయితే సైన్ సిరీస్ అయితే ఓన్లీ bn sin nx ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఓకే, అయితే bn ఈక్వల్ టు ఇన్ ఫార్ములా 2/pi into 0 to pi ఎఫ్ ఆఫ్ ఎక్స్ sin nx. అలాగే కొసైన్ సిరీస్, హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఇన్ 0, pi ఈజ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఈక్వల్ టు 1 to infinity an cos nx. ఓకే, అలాగే ఇక్కడ a0 ఈక్వల్ టు 2/pi into 0 to pi ఎఫ్ ఆఫ్ ఎక్స్ dx, an ఈక్వల్ టు 2/pi 0 to pi ఎఫ్ ఆఫ్ ఎక్స్ cos nx dx. ఓకే, దిస్ ఇస్ ద హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అండ్ కొసైన్ సిరీస్ ఫార్ములాస్. ఓకే, చూడండి ఇక్కడ మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి ఇంటర్వల్ అనేది 0, pi మాత్రమే ఉంటుంది. ఓకే, క్వశ్చన్లో అయితే ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ది హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ పై మైనస్ ఎక్స్ ఇన్ 0 less than x less than pi. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 0, pi మాత్రమే ఉంది. ఇక్కడ డెడ్యూస్ దట్ ఈ సిరీస్ ఇచ్చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలని. ఓకే, అయితే యాజ్ ఈజ్గా గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అది రాయండి. అయితే ద ఫోరియర్ సిరీస్ సైన్ సిరీస్ ఏంటి మన ఫార్ములా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity bn sin nx. ఓకే, bn ఈక్వల్ టు 2/pi 0 to pi ఇంటిగ్రల్ 0 to pi ఎఫ్ ఆఫ్ ఎక్స్ sin nx dx. ఓకే, 2/pi 0 to pi ఇంటిగ్రల్ 0 to pi x ఇంటూ పై మైనస్ ఎక్స్. చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు, ఇదిగోండి ఎఫ్ ఎక్స్ ఇంటూ పై మైనస్ ఎక్స్. ఓకే, అదే. ఓకే, ఇక్కడ మల్టిప్లై చేశాను, ఎక్స్ ఇంటూ పై ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ sin nx dx. ఓకే, ఇక్కడ యూడివి ఫార్ములా చేద్దాం. ఇది యూ అనుకోండి, ఇది యూ, ఈ మొత్తం టర్మ్ డివి అనుకుందాం. ఓకే, మొత్తం టర్మ్ డివి. ఓకే, ఇంటిగ్రల్ యూడివి. అయితే ఇక్కడ చూడండి స్క్వేర్ వరకు ఉంది కాబట్టి యూ డబుల్ డాష్ వరకు వేసాం అన్నమాట. ఓకే, ఇంటిగ్రల్ ఓకే యూ ఈక్వల్ టు ఇక్కడ పై ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్, యూ డాష్ చేయండి. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే పై 1 కదా, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ఇంటూ పై మైనస్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x. ఓకే, అలాగే యూ డబుల్ డాష్ ఈక్వల్ టు -2. ఓకే, ఇప్పుడు డివి ఈక్వల్ టు ఏంటి, ఇంటిగ్రల్ sin nx dx, sin nx dx బోత్ సైడ్స్ ఇంటిగ్రల్ అప్లై చేయండి. ఇంటిగ్రల్ 1 dv అంటే v, ఇంటిగ్రల్ sin nx అంటే మైనస్ cos nx బై n v1. ఓకే, ఇంటిగ్రల్ v dx, v ఎంత మైనస్ cos nx బై n, ఇది -1/n కామన్ తీసేస్తే cos nx dx ఇంటిగ్రల్ cos sin nx బై n. ఓకే, మైనస్ మల్టిప్లై చేస్తే sin nx బై n స్క్వేర్. అయితే ఇక్కడ చూడండి యూ డబుల్ డాష్, ఇక్కడ యూ డబుల్ డాష్ వచ్చింది కాబట్టి v2 వరకు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే v2 అంటే ఇంటిగ్రల్ v1 dx. ఓకే, ఇంటిగ్రల్ sin nx అంటే మళ్ళీ cos nx బై మైనస్ cos nx బై కాబట్టి మైనస్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, ప్లస్ అయిపోతుంది cos nx బై n క్యూబ్. ఓకే, ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఈ ఫార్ములాలో చూడండి u అంటే ఏంటి, పై ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ v అంటే మైనస్ cos nx n, ఇదిగోండి మైనస్ పై ఇంటూ ఇది u డాష్ పై మైనస్ 2x, ఇది v1, ఇది u డబుల్ డాష్, ఇది v2 అన్నమాట. ఓకే, మనకి లిమిట్స్ ఏంటి 0 to pi. ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో ఎక్కడ ఎక్స్ ఉంటే అక్కడ పై సబ్స్టిట్యూట్ చేయండి. ఇదిగోండి ఇదంతా ఈ ఫస్ట్ దాంట్లో అంతా పై అనేది సబ్స్టిట్యూట్ చేసాం, మైనస్ మళ్ళీ లోవర్ లిమిట్ ఏంటి 0, ఇక్కడ ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇదిగోండి ఇది. ఓకే, అయితే ఇక్కడ ఏమొచ్చింది పై స్క్వేర్ మైనస్ పై స్క్వేర్ అంటే 0. ఈ కండిషన్ మొత్తం అంతా ఏమవుతుంది 0 అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఎంత అవుతుంది పై మైనస్ 2π మైనస్ ఏమవుతుంది ఇక్కడ మైనస్ పై అవుతుంది ఇక్కడ. ఓకే, మైనస్ పై సైన్ n పై ఎంత 0. ఓకే, 0 అంటే 0 ఇంటూ ఇదంతా 0, ఈ కండిషన్ కూడా ఇది కూడా 0. ఓకే, ఇది కూడా 0. నెక్స్ట్ -2 ఇంటూ కాస్ n పై ఎంత -1 హోల్ పవర్ n బై n క్యూబ్ అని మనకు తెలుసు. ఇదిగోండి -2 cos n పై అనేది రాసాం ఇక్కడ. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి 0 సైన్, చూడండి ఇక్కడ ఎంత అవుతుంది, ఈ కండిషన్ మొత్తం 0 అయిపోతుంది, ఈ కండిషన్ కూడా 0.
ఓకే, ఇది కూడా 0 పై మైనస్ 2 ఇంటూ 0 ఇదంతా 0 సైన్ 0 0 ఈ కండిషన్ కూడా 0. ఓకే, మిగిలింది ఏంటి -2 కాస్ 0 ఎంత 1 -2/n³ ఇదిగోండి ఇది. ఓకే, అయితే కాస్ n పై అంతా మన ఫామ్లో -1 హోల్ పవర్ n -2 అనేది బయట తీస్తాం. ఇక్కడ 2 బయట తీస్తే 2/π 2 ఇంటూ 2 4 కాబట్టి 4/π -1 హోల్ పవర్ n 1 మైనస్. ఓకే, దాన్ని ఇలా రాసామాట రివర్స్. ఓకే, ఇక్కడ కండిషన్ ఏంటంటే bn ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈవెన్ అయితే కండిషన్ 0. చూడండి x ప్లేస్లో n ప్లస్లో 2 పెట్టండి, ఏమవుతుంది 2 పెడితే -1 అయిపోతుంది. అది -1 హోల్ స్క్వేర్ అంతా 1 1 0/n³ అంటే n అయితే ఇక్కడ ఈవెన్ అయితే ఈ కండిషన్ అనేది 0 అయిపోతుంది. అదే 1 పెడితే చూడండి ఇక్కడ 1 మైనస్ అంటే +2 ఇక్కడ 2 ఉంటుంది. 2 ఇంటూ 4 4 2s are 8/πn³ ఇఫ్ n ఈక్వల్ టు ఆడ్ అయితే. ఓకేనా, అయితే సిరీస్ నేను ఆడే తీసుకున్నాను ఇక్కడ bn ఈక్వల్ టు 8/πn³. ఓకే, ఇచ్చిన ఫంక్షన్ ఇది. ఓకే, ఇక్కడ 1 ఆడ్ తీసుకోవాలి కాబట్టి 135. ఓకే, తీసుకుంటే సైన్ సిరీస్ ఇది వస్తుంది πx - x² అంటే ఇక్కడ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ x కదా అలా ఉంచండి అది ఇంతవరకు. ఇప్పుడు మనకి సిరీస్ రావాలంటే x ఈక్వల్ టు π/2 అనేది రీప్లేస్ చేయాలి. π/2 రీప్లేస్ చేస్తే ఇదిగోండి sin 90 1 sin 3/2 1 -1 sin 5/2 1 ఇలాగ కండిషన్ ఈ సిరీస్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, దిస్ ఇస్ ద హాఫ్ రేంజ్ సైన్ సిరీస్. నెక్స్ట్ వన్, సెకండ్ ప్రాబ్లం. If express f of x equal to sin x as Fourier cosine series, okay, in 0, π, hence show that summation n equal to 1 to infinity 1/4n² - 1 equal to 1/2. ఓకే, అయితే గివెన్ యాజ్ ఇట్ ఈస్ Fourier ఇక్కడ ఏమంటారు కొసైన్ సిరీస్. చూడండి ఇక్కడ కొసైన్ సిరీస్ ఇచ్చాడు కాబట్టి ఫార్ములా ఏంటి ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity an cos nx. ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి 0, π ఇచ్చాడంటే ఇంటర్వెల్ అది హాఫ్ రేంజ్ అని. ఓకే, ఓకే, వేర్ a0 ఈక్వల్ టు 2/π 0 to π f of x dx. ఓకే, 2/π ఇంటూ 0 to π f of x ఎంత ఇచ్చారు మనకి sin x. ఇదిగోండి sin x ఇంటూ sin x అంటే -cos x/cos x 0 to π. ఫస్ట్ పై సబ్స్టిట్యూట్ చేయండి. cos π అంటే -1 cos 0 1. ఓకే, సింప్లిఫై చేస్తే 4/π. దిస్ ఇస్ ద a0. ఓకే, నౌ an ఫార్ములా ఏంటి 2/π ఇంటూ 0 to π f of x cos nx dx. ఓకే, f of x అంతా sin x. ఓకే, ఇక్కడ 2 cos sin b ఫార్ములా యూజ్ చేద్దాం రివర్స్ చేసి. చూడండి ఇక్కడ 2 లేదు కదా, ఇక్కడ ఏం చేస్తాం అంటే ఇంకోటి 2 ఉంది కాబట్టి 2 అనేది ముందు పెట్టాం. 2 cos sin b ఫార్ములా ఇదిగోండి sin a + b - sin a - b. ఓకే, సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ sin. ఓకే, a + b sin a - b n ప్లస్ x కామన్ చేస్తే n + 1 n - 1. అయితే ఇంటిగ్రల్ sin n sin అంటే ఇంటిగ్రల్ sin అంటే -cos n + 1/n + 1. ఇక్కడ మైనస్ చేస్తే ఇదిగోండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు x ప్లేస్లో పై పెట్టండి, ఇదిగోండి పై. ఓకే, cos nπ + 1 చేస్తే 0 అయితే ఇదంతా 0 అయిపోతుంది. సెకండ్ కండిషన్ ఇది. ఫస్ట్ పై పెట్టాం, తర్వాత 0 పెట్టాం, ఇది 0, ఇది పై. ఓకే, అయితే చూడండి ఇక్కడ cos n ఇక్కడ cos a + b అంటే cos a + b ఫార్ములా కూడా రాయొచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా ఫార్ములా వేస్తాను నేను -1 హోల్ పవర్ n + 1 ఇలా కూడా వేయచ్చు. ఓకే, n + 1 -1 హోల్ పవర్ n. ఇంకా ఈ కండిషన్కి మైనస్ ఇక్కడ cos 0 1 -1/n + 1 ఇక్కడ cos 0 1 1/n - 1. ఓకే, -1 ఇలా స్ప్లిట్ చేశాను. -1 ఏదైనా సరే అదే వస్తుంది. ఓకే, 1/n. ఓకే, దీని అంతా ఎల్సిఎం చేస్తే మనకు ఫార్ములా ఎలా స్ప్లిట్ అయ్యి సింప్లిఫై, ఇదంతా సింప్లిఫికేషన్. ఓకే, -1 హోల్ పవర్ అని చేసి మళ్ళీ దీనికి ఎల్సిఎం కట్టి చేస్తే మనకి రిజల్టెంట్ ఇది వస్తుంది అనమాట. లాస్ట్కి n ఈక్వల్ టు 0. ఇఫ్ n ఈక్వల్ టు ఆడ్ పెడితే ఇక్కడ 0 అయిపోతుంది. అదే ఈవెన్ అయితే మనకి ఈ కండిషన్ వస్తుంది అన్నమాట. ఓకే, డైరెక్ట్గా మనం sin x ఈక్వల్ టు a0 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, సిరీస్ ఇప్పుడు n ఈక్వల్ టు 1 ఆల్రెడీ ఈవెన్ కాబట్టి 2 పెట్టాలి. 2 4 6 అలా పెడితే సిరీస్ ఇది వస్తుంది. ఓకే, ఇదంతా సిరీస్. ఓకే, దిస్ ఇస్ 1. నెక్స్ట్ ఇప్పుడు x ఈక్వల్ టు 0 పెట్టారనుకోండి, మనకు కావాల్సిన కండిషన్ అనేది వస్తుంది.
Okay, this is the second problem. And third problem. Find cosine series for f of x equal to pi minus x in 0, pi. Okay, same as the problem, same f of x given and rastam. Half range for cosine series formula rastam. A naught by 2 plus summation equal to unto infinity an cos nx dx. A naught equal to 2 by 5 0 to pi f of x. f of x అంటే ఎంత మనకి pi minus x dx. అయితే ఇక్కడ స్ప్లిట్ చేయాలి. a స్ప్లిట్ చేయాలంటే 0 to pi pi into dx minus into 0 to pi x into dx. ఓకే, ఇక్కడ ఎలా స్ప్లిట్ చేసాడు అంటే ఇక్కడ 0 to pi ఒకటి, జీరో టు పై ఒకటి అంటే ఇక్కడ జీరో టు పై డిఎక్స్ అని రాశారు. ఇక్కడ మళ్ళీ మైనస్ ఇంటిగ్రల్ 0 to pi 0 to pi x dx ఎలా స్ప్లిట్ చేస్తారు అనమాట. ఎలా స్ప్లిట్ చేశారు ఇక్కడ దీన్ని. ఓకే, అయితే ఇక్కడ ఇంటిగ్రల్ పై అంటే కాన్స్టెంట్ కాబట్టి 1 ఇంటిగ్రల్ 1 dx అంతా ఇదిగోండి x. ఓకే, ఇంటిగ్రల్ x dx అంటే x²/2 0 to pi రెండింటికి ఒకటే కాబట్టి. ఓకే, అయితే ఇక్కడ ఇంటిగ్రల్ x అంటే 0 to pi ఎలా పెట్టాలి, x 0 to pi. ఓకే, ఫస్ట్ పై సబ్స్టిట్యూట్ చేస్తారు అనుకోండి, పై మైనస్ 0 అంటే పై మిగులుతుంది కాబట్టి ఇక్కడ ఇదిగోండి పై స్క్వేర్ మైనస్ ఇక్కడ పై మైనస్ పై స్క్వేర్ x ప్లేస్లో పై పెట్టండి. 0 పెడితే 0 అయిపోతుంది కాబట్టి కండిషన్ రాయలేదు. ఓకే, నెక్స్ట్ ఈ రెండు ఎల్సిఎం చేస్తే 2π² మైనస్ π² అంటే π²/2. ఈ 2 క్యాన్సిల్, పై క్యాన్సిల్ అయితే మనకి ఎంత మిగులుతుంది, పై అనేది మిగులుతుంది. a నాట్ ఈక్వల్ టు పై. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, an 2 by pi ఇంటిగ్రల్ 0 to pi f of x cos nx dx. f of x ఎంత ఇచ్చారు, pi minus x cos nx dx. అయితే ఇక్కడ ఓన్లీ x⁴1 ఉంది కాబట్టి ఓన్లీ u డాష్ చేస్తే చాలు, u డబుల్ డాష్ చేయడం అవసరం లేదు. u డాష్ u ఈక్వల్ టు pi minus x, u డాష్ ఈక్వల్ టు -1, dv ఈక్వల్ టు cos nx dx. ఇంటిగ్రల్ చేస్తే v ఈక్వల్ టు sin nx by n, v1 ఈక్వల్ టు ఇంటిగ్రల్ v dx. ఓకే, v అంతా మనకి sin nx by n, ఇంటిగ్రల్ sin అంతా మైనస్ cos nx by n². ఓకే, u dv ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. pi minus x sin nx by n మైనస్ u డాష్ అంతా -1. ఓకే, ఇక్కడ cos nx by n², ఏది v1, ఈ v1 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనమాట. ఓకే, మనకి లిమిట్స్ ఏంటి, 0 to pi 2 by pi ఎంత మనకి pi minus x. ఓకే, 0 to pi ఇది వచ్చామాట, ప్లస్ ఇక్కడ మైనస్ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్. ఓకే, ఇంతవరకు క్లియర్. ఓకే, ఇప్పుడు పై సబ్స్టిట్యూట్ చేయండి, pi minus pi sin nπ by n cos nπ by n² మైనస్ pi minus 0. చూడండి ఇప్పుడు పై అయిపోయింది, ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేయండి, pi minus 0 sin n of 0 by n మైనస్ cos 0 by n². రైట్, అయితే pi minus pi ఈ కండిషన్ 0, cos nπ ఓకే -1 హోల్ పవర్ n by n², sin 0 ఇది మొత్తం 0, cos 0 1. ఇదిగోండి ఇది కండిషన్. 2 by pi మైనస్ ఆల్రెడీ ఇదిగోండి మైనస్, ఇది రివర్స్ చేశాను, 1 by n² మైనస్ -1 హోల్ పవర్ n by n². ఓకే, an ఈక్వల్ టు 2 by pi ఇది కండిషన్. మన డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ రాసాం. ఓకే, 4 by pi n² ఇఫ్ n ఈజ్ ఆడ్ పెట్టారనుకోండి, అంటే 1 పెట్టారనుకోండి, 1 మైనస్ ఇక్కడ ఏమవుతుంది, 1 ప్లస్ 1 by 1². ఓకే, 1² ఎంత 1 అంటే 2 కాబట్టి చూడండి 2 into 2 4 by n² అనమాట. ఓకే, అయితే 4 by pi n² ఇఫ్ n ఈక్వల్ టు ఆడ్ అయితే, అది ఈవెన్ అనుకోండి, స్క్వేర్ పెట్టారు 2 పెట్టారనుకోండి, ఇక్కడ 2 పెడితే -1 హోల్ స్క్వేర్ అంతా 1 -1 0 అయితే 0 అయిపోతుంది అన్నమాట కండిషన్. అయితే an ఈక్వల్ మనం ఏం తీసుకోవాలి, 4 by n² అని తీసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ అదే తీసుకున్నాం.
ఓకే, ఇప్పుడు n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ ఒక 3 వరకు పెట్టండి. 1 2 3. సారీ, ఇక్కడ ఏం పెట్టాలి? n ఈజ్ ఈవెన్, ఇఫ్ n ఈజ్ ఆడ్ 1 3, ఇది 0 అయిపోద్ది. 1 3. ఓకే, ద సిరీస్ ఈజ్ దిస్ వన్. ఓకే, అండ్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి, 0, π. ఫోరియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ x ఇంటూ సైన్ ఎక్స్, x ఇంటూ కాస్ ఎక్స్ యాజ్ ఎ సైన్ సిరీస్. సైన్ సిరీస్ అంటే ఓన్లీ bn ఒకటే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ ప్రాబ్లం అలా చూడండి. గివెన్ ఫంక్షన్ ఇచ్చాడు, bn ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్ ఎక్స్ ఇంటూ కాస్ అండ్ ఎక్స్. ఫస్ట్ ఇక్కడ 2 సైన్ ఏ కాస్ బి ఫార్ములా యూజ్ చేయాలి ఇక్కడ. ఇవన్నీ అదే చేశాను ఇక్కడ. ఓకే, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా చేసాను. ఓకే, అయితే ఎక్స్ ఇంటూ, అయితే ఇక్కడ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎక్స్ ఇంటూ ఫంక్షన్ రాయాలి. ఎక్స్ ఇంటూ దిస్ వన్ మల్టిప్లై చేశాను, ఎక్స్ ఇంటూ దిస్ వన్. ఓకే, చేశాను. ఇక్కడ మళ్ళీ యూడివి, దీనికి ఒకసారి, దీనికి ఒకసారి. ఓకే, ఇదంతా యూడివి సింప్లిఫికేషన్ చేసి ఒక కండిషన్కి చేశాను సెపరేట్. ఓకే, కొద్ది లెంతీ ప్రాబ్లం, జాగ్రత్తగా చూడండి. ఎనీ డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా దిస్ ఈజ్ ద మొత్తం సింప్లిఫికేషన్. ఓకే, ఎంత వచ్చింది? bn ఈక్వల్ టు దిస్ వన్. ఓకే.